సమంతకు విడాకులిచ్చిన తర్వాత శోభిత ప్రేమలో పడ్డాడు చైతు. అయితే ఈ ప్రేమను రహస్యంగా ఉంచలేకపోయాడు. ఒక 2-3 ప్రేమించుకున్నాక పెద్దని ఒప్పించి రీసెంట్గా డిసెంబర్ 4న పెళ్లి చేసుకున్నారు ఈ ప్రేమ పక్షులు. వీరి ప్రేమ పెళ్లి అంతా అక్కినేని ఫ్యాన్స్ కి ఇంకా కలగానే ఉంది. అయితే తాజాగా వీరి ప్రేమ పెళ్లికి సంబంధించిన విషయాలలో క్లారిటీ ఇచ్చారు కొత్త జంట. తాజా ఇంటర్వ్యూలో ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరికీ ఉన్న అనుమానాలు చాలా వరకు క్లియర్ చేశారు. అంతేకాదు గత పెళ్లి తాలూకు ప్రభావం పడకుండా ఈసారి ఏం జాగ్రత్తలు తీసుకున్నారో కూడా జనాలకి ఒక క్లారిటీ అయితే వచ్చింది. మరి ముఖ్యంగా నాగచైతన్య కండిషన్లు ఈ విషయంలో కూడా ఓపెన్ అయ్యాడు. ఇంతకీ అంతలా శోభితకు ఏం రూల్స్ పెట్టారు? ఈ విషయంలో చైతు ఏమన్నాడు అంటే, సమంతను పెళ్లాడిన తర్వాత అక్కినేని ఫ్యాన్స్ కొన్ని విషయాల్లో పెదవి విరిచారు. మరి ముఖ్యంగా ఫోటోషూట్స్, హాట్ ఫోటో పోజులు. కానీ సమంతతో విడాకుల తర్వాత మళ్లీ అదే బ్యాక్గ్రౌండ్ ఉన్న శోభితను పెళ్లి చేసుకోవడంతో అంతా ఆశ్చర్యపోయారు. అయితే నాగచైతన్య శోభితకు ఒక కండిషన్ పెట్టారట. ఏం కండిషన్ పెట్టి ఉంటాడు అని అనుకున్నప్పుడు జనాలు అంతా ఖచ్చితంగా హాట్ ఫోటోషూట్స్ గురించి అనుకుని ఉంటారు. కానీ చైతు కండిషన్ కమ్ రిక్వెస్ట్ అది కాదట. మరేది అయి ఉంటుందో తెలుసా? ఏం లేదు. నాగచైతన్య పుట్టి పెరిగింది అంతా చెన్నైలోనే. దాంతో ఆయనకి తమిళ్ ఫ్లూయెంట్ గా వచ్చు. చదివింది ఇంగ్లీష్ మీడియం కావడంతో తెలుగు మీద అంత గ్రిప్ లేదట. పెద్ద పెద్ద పదాలు గట్టిగా మాట్లాడలేరట. దాంతో అచ్చ తెలుగు తెనాలి అమ్మాయి అయిన శోభితను ఇంట్లో తనతో కంప్లీట్ గా తెలుగులోనే మాట్లాడమని చెప్పారట చైతు. ఇక అక్కినేని ఫ్యామిలీలో మరీ ముఖ్యంగా నాగార్జున ఫ్యామిలీ తెలుగు మాట్లాడడం చాలా తక్కువ. ఇంట్లో అమల తెలుగు కాదు. దాంతో అమల, అఖిల్, నాగ్ ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటారట. చైతు కూడా ఇంగ్లీష్ మాట్లాడతారట. దాంతో వారింట తెలుగు తక్కువైంది. ఇక చైతు ఇలా శోభిత దగ్గర తెలుగు నేర్చుకుంటున్నాడని తెలిసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఇక ప్రస్తుతం నాగచైతన్య తండేల్ మూవీలో నటిస్తున్నారు. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. చైతు సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాతో సక్సెస్ అయితే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని చూస్తున్నారు. ఫిబ్రవరి 7, 2025లో ఈ సినిమాను రిలీజ్ చేయడం కోసం ఎదురు చూస్తున్నారు. ఇక డేట్ అనౌన్స్ చేశారు కూడా. ఈ సినిమాలో చాలా డిఫరెంట్ గా కనిపించబోతున్నాడు నాగచైతన్య. పక్కా మాస్ పాత్రలో నటించడానికి ఏడాది పాటు రీసెర్చ్ కూడా చేశారు. మరి చైతు కష్టానికి ఫలితం ఎలా వస్తుందో చూడాలి మరి.